if you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up. హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇప్పుడు టైం ప్రస్తుతం మార్నింగ్ 7 o'clock అవుతుంది. అయితే ఈరోజు మనం స్కాటిష్ హైలాండ్స్లో భాగమైన ఒక అందమైన ప్రదేశానికి అయితే వెళ్తున్నాం. ఒక 5 members ఫ్రెండ్స్ అయితే కలిసి వెళ్తున్నాను. సో అందులో భాగంగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఫుడ్ అయితే రెడీ చేసుకొని వస్తున్నారు. సో నేను కూడా ఫుడ్ రెడీ చేస్తున్నాను, స్టార్ట్ చేశాను యాక్చువల్గా. సో నేనైతే లెమన్ రైస్ చేస్తున్నాను అండ్ చికెన్ 2 types ఆఫ్ చికెన్ చేస్తున్నాను. లెమన్ రైస్ అయితే రెడీ చేస్తున్నాను, పచ్చిమిరపకాయలు కోస్తున్నాను. సో మనకు ఇక్కడ నుంచి అయితే 3 hours ట్రావెల్ అయితే ఉండబోతుంది. సో మనం ఫుడ్ తీసుకెళ్తే మంచిది అనమాట. అక్కడ మనకు ఫుడ్ ఏం దొరకదు అనేది పెద్దగా ఐడియా లేదు, ప్లస్ ఎక్స్పెన్సివ్ కూడా. సో మనకు నచ్చినట్టు మనం ఇంట్లో చేసుకెళ్తే బాగుంటుంది అని చెప్పి సో అందరం ఒక్కొక్కరు ఒక్కో ఐటెం చేసుకుని వస్తున్నారు. సో నేనైతే లెమన్ రైస్ అండ్ 2 types ఆఫ్ చికెన్ అయితే చేసుకుని వెళ్తున్నాను. సో ఎగ్జైటింగ్గా ఉంది, ఎలా ఉండబోతుంది ఏంటి అని చూద్దాం. ఇక్కడైతే గ్రీన్ చికెన్ చేశాను, గ్రీన్ చికెన్ రెడీ అయిపోయింది. ఇంకొకటి తందూరి చికెన్ అనమాట, అది కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, తందూరి చికెన్ చాలా బాగా అయిపోయింది. ఫైనల్గా అయితే లెమన్స్, ఇక్కడ లెమన్ ఎలా ఉందో నేను చూపిస్తాను ఇప్పుడు. చాలా పెద్దగా ఉంది లెమన్. చూడండి, చాలా పెద్దగా ఉంది లెమన్. సో ఇప్పుడు మనం ఫైనల్గా లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేయబోతున్నాం. మన పులిహోర మసాలా అయితే రెడీ అయిపోయింది. ఏ విధంగా ఉందో నేను చూపిస్తాను ఇప్పుడు. ఫైనల్గా పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇంకా మొత్తం ప్యాక్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి మన జర్నీని అయితే స్టార్ట్ చేసేస్తాము. ఇది మన పులిహోర అవుట్పుట్. మొత్తానికి పులిహోర రెడీ అయిపోయింది. సో ఆల్ సెట్, ఫుడ్ మొత్తం ప్యాక్ చేసేసుకున్నాను. బయటకు వెళ్తున్నాం. నన్ను పికప్ చేసుకోవడానికి నా ఫ్రెండ్ అయితే వస్తున్నారు. సో ఆల్రెడీ కాల్ చేశాను. సో ఆన్ ద వే ఉన్నారు. సో నేనైతే ఇప్పుడు పికప్ పాయింట్కి వెళ్ళిపోతున్నాను. సో ఇక్కడ నుంచి వేరే ఇంకో 2 ఫ్రెండ్స్ వస్తారు. సో వాళ్ళని పికప్ చేసుకొని అక్కడి నుంచి మన ప్రయాణం అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. రోడ్లు మొత్తము చాలా ఎంటీగా ఉన్నాయి. సో మన ఫ్రెండ్స్ అయితే ఇప్పుడే పికప్ పాయింట్కి వచ్చారు. సో ఇప్పుడే మన జర్నీ అయితే స్టార్ట్ అయింది. మన ఫ్రెండ్స్ అయితే వచ్చి నన్ను పికప్ చేసుకోవడం జరిగింది. అభిన్ బ్రో అయితే డ్రైవ్ చేస్తున్నారు. హాయ్ శరణ్య. శరణ్య అయితే వెనుక కూర్చోండి. సో ఇప్పుడు మనం ఇంకొక 2 ఫ్రెండ్స్ని అయితే పికప్ చేసుకొని మన జర్నీని అయితే స్టార్ట్ చేసేస్తున్నాం. యాక్చువల్గా 8 o'clockకి ప్లాన్ చేసుకున్నాం మన ప్రయాణాన్ని. బట్ ప్రస్తుతం టైం అయితే 9-10 అవుతుంది. సో అప్పుడప్పుడు లేట్ అనేది సహజమే. సో అందరైతే కార్లో సెట్ అయిపోయాం. సో ప్రయాణం అయితే మొదలవుతుంది.
ఇక్కడైతే చాలా అద్భుతమైన వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు చూద్దాం. వావ్, చాలా సంతోషం. మన అభిన్ బ్రో తెలుగులో చెప్తున్నారు. రోడ్లు అయితే చాలా అందంగా మలుపులతో కూడిన రోడ్లు, దూరంగా కనిపిస్తున్న ఆకాశము బాగుంది. అలా మన జర్నీ ప్రశాంతంగా కొనసాగిపోతా ఉంది. సో ఇప్పుడు మనం విల్సన్ టౌన్ మీదుగా అయితే వెళ్తున్నాం. విల్సన్ టౌన్ అనేది ఒక చిన్న విలేజ్ అన్నమాట. ఇక్కడ ఆ విలేజ్ మీద వెళ్తున్నాం. ఇక్కడ ఈ దారిలో అయితే నేను ఇంతకు ముందు ప్రయాణించాను. వ్యూ చాలా బాగుంటుంది. ఈ విండ్ మిల్స్ తిరుగుతూ చాలా అందంగా కనిపిస్తుంది. వెదర్ మంచిగా ఉంది. మనకు గమనిస్తే సన్షైన్ కూడా కనిపిస్తుంది. యాక్చువల్గా బయలుదేరినప్పుడు కాస్త భయపడ్డాను నేను, ఎక్కడ వర్షం పడుతుందో అని చెప్పేసి. బట్ లక్కీగా మనకైతే వర్షం లేదు. సన్షైన్ తోటి వెదర్ అయితే మంచిగా అనిపిస్తుంది. సో పెట్రోల్ ధర అయితే 161 ఉన్నది. 161 అంటే £1.60 అన్నమాట. Stock naturally. ఒక పొలం దగ్గర అయితే ఆగాము. చాలా విశాలంగా, చాలా ప్రశాంతంగా, చాలా గొర్రెలతో ఈ పొలం అయితే నిండిపోయింది. సో ఇప్పుడు మనం స్కాటిష్ హైలాండ్లో ఎక్కువగా కనబడే ఆవునైతే చూడబోతున్నాం. సో ఇక్కడ చూడండి, ఇవే స్కాట్లాండ్లో ఫేమస్ హైలాండ్ కౌస్. వీటిని లోకల్గా హెయిరీ కూస్ అని కూడా అంటారు. ఇవి ఇక్కడ చల్లని వాతావరణానికి తట్టుకునేలాగా పొడవాటి జుట్టుతో కనిపిస్తాయి. నిజంగా చాలా కామ్గా, పీస్ఫుల్గా అండ్ చాలా ఫ్రెండ్లీగా కూడా ఉంటాయి. స్కాట్లాండ్ హైలాండ్ మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇలాంటి కౌస్ ఈ పంట పొలాల్లో కనిపించడం ఒక స్పెషల్ అట్రాక్షన్ అన్నమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే కొంతమంది టూరిస్టులు వాటికి ఫుడ్ ఫీడ్ చేస్తున్నారు. ఇవి కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. ఎవరిపైన అటాక్ చేయకుండా చాలా కామ్గా వాళ్ళు పెట్టిన ఫుడ్ని తింటున్నాయి. అండ్ వచ్చిన టూరిస్టులు వాటితోటి ఫొటోస్ దిగడం కానీ, వీడియోస్ తీసుకోవడం కానీ ఒక సెలబ్రిటీ వైబ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. సో మేము కూడా ఇక్కడ కాసేపు ఆగి వాటితో టైం స్పెండ్ చేసి తర్వాత మళ్ళీ మా ప్రయాణాన్ని గ్లెన్కో వైపుగా అయితే స్టార్ట్ చేసాము. ఇలా కాసేపు ఈ అందమైన ప్రకృతిలో రిలాక్స్ అయ్యి మేము ఇంటి నుంచి ప్రిపేర్ చేసుకొచ్చిన ర్యాప్స్ తోటి బ్రేక్ఫాస్ట్ అయితే పూర్తి చేసాము. ఆ తర్వాత మళ్ళీ మా ప్రయాణాన్ని కొనసాగిస్తూ మా గమ్యం వైపుగా ముందుకు సాగుతున్నాము.
ఎటువైపు చూసినా రోడ్డుకి ఇరువైపులా ప్రకృతి అందాలు, నదులు, పచ్చని లోయలు కనిపిస్తూ నిజంగా చాలా అద్భుతమైన దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మేము కారు సైడ్ కాపేసి చిన్న వాక్వే ఉంటే కిందకి వెళ్ళి కాసేపు ఈ నదీ ప్రవాహం దగ్గర రిలాక్స్ అవ్వడం జరిగింది. പോട്ടെ. ఇప్పుడు మనం ఒక లేక్ దగ్గరకు అయితే వచ్చాము. కారు పార్క్ చేసి చాలా అందంగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇప్పుడు ఈ లేక్ దగ్గర నడుచుకుంటూ అయితే నేను వెళ్తున్నాను. ఇక్కడ చిన్న క్యాంపింగ్ వేసుకున్నారు, ఫిషింగ్ కూడా చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది ఒక ఆయన కూర్చొని ఉన్నారు. చాలా బాగుంది. మనం ఇక్కడ గమనించినట్లయితే చుట్టూ కొండలు, వాటి మధ్యలో ప్రవహిస్తున్న ఈ నది, చల్లని గాలి, ఈ అలల చప్పుడు, నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న ఫీలింగ్ వేరే లెవెల్లో ఉంది. చాలా అద్భుతంగా ఉంది. సో మనం ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోతున్నాం. బాగుంది, రివర్ వ్యూ అయితే చాలా బాగుంది. అలా అలా డ్రైవ్ చేసుకుంటూ చాలా దూరమే వచ్చేసాము. ఇక్కడ వ్యూ అయితే నిజంగా అద్భుతంగా ఉంది. కొండలు, మేఘాలు కలిసిపోయినట్లుగా అయితే కనిపిస్తున్నాయి. వాతావరణం కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. వర్షం లేకపోయినా కానీ బయటికి దిగితే మాత్రం బలమైన గాలులు అయితే ఉన్నాయి. కానీ కార్ లోపల నుంచి చూస్తే మొత్తం సీన్ అయితే చాలా పీస్ఫుల్గా, బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఒక అందమైన బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. అది నిజానికి ఒక రైల్వే ట్రాక్ లాగా చాలా ఆకర్షణీయంగా ఉంది. చాలా బాగుంది ఈ బ్రిడ్జ్ డిజైన్ కానీ. ఇక్కడ కొంతమంది టూరిస్టులు ఆగి దాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. రియలీ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ చూస్తే మనకు అక్కడక్కడ ఇల్లు చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ ప్రాంతం మొత్తం కొండలు, ప్రకృతి అందాలతో అయితే నిండిపోయింది. దూరంగా చూస్తే కొండలు, వాటిపై తేలియాడుతున్న నీలి మేఘాలు, అలాగే మంచుతో కప్పబడి ఉన్న శిఖరాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. నిజంగా ఇది చాలా పీస్ఫుల్గా, బ్యూటిఫుల్గా ఉన్న ప్రదేశము. అండ్ ఇంకా దగ్గరగా మనం చూస్తే ప్రతి సీను కూడా ఒక సినిమాటిక్ లెవెల్లో అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ ప్రదేశాన్ని చూస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రావాలి అని అనిపిస్తుంది ప్రస్తుతం నాకైతే. రియలీ వెరీ నైస్. ఫ్రెండ్స్, ఇక్కడ వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి నేను బ్యాక్గ్రౌండ్ చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, వావ్, రియలీ వెరీ నైస్. మనం ప్రస్తుతం స్కాటిష్ హైలాండ్స్లో ఉన్నాము. సో అక్కడ మనం దూరంగా గమనిస్తే చాలా అద్భుతంగా కొండలు, ఆ మంచు, చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది ఇక్కడ. సో వెహికల్స్ చాలా ఫాస్ట్గా అయితే వస్తున్నాయి. బట్ మనం జాగ్రత్తగా సేఫ్గా కార్ పార్క్ చేసి కాసేపు ఇక్కడ నేచర్ని ఆస్వాదిద్దామని చెప్పేసి నేనైతే ఇక్కడ ఆగాను. చాలా అద్భుతం అని చెప్పుకోవాలి. చూడండి, చాలా వండర్ఫుల్గా ఉంది అసలు. చాలా పెద్ద లోయ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం గమనిస్తే కార్లు చాలా స్పీడ్గా అయితే వెళ్తూ ఉన్నాయి.
సో స్కాట్లాండ్ లేదా ఇంగ్లాండ్ వైపు ట్రావెల్ చేసే అవకాశం ఉన్న వాళ్ళు లేదా ఈ సరిహద్దుల్లో ఉండి ఇంతవరకు ఈ ప్రదేశాన్ని విజిట్ చేయని వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఒకసారి ఇక్కడికి రావాలి. ఈ ప్రదేశాన్ని మీరు నిజంగా ఎంజాయ్ చేస్తారు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇది ఒక లైఫ్ టైం మెమొరీగా అయితే నిలిచిపోతుంది. జోక్స్ వేసుకుంటూ అట్లా మన ప్రయాణం అయితే కొనసాగుతుంది. ఎక్కడ చూసినా ఈ నేచర్ అందంతో కూడిన వాటర్, చిన్న చిన్న కొలన్లు, కొండలు, మంచు, వర్షం పడుతుంది, ఎండ కాస్తుంది. ఈ వీడియో ద్వారా నేను మీ అందరికీ చెప్పాలనుకున్నది ఇదే. ఈ ప్రదేశాన్ని తప్పకుండా విజిట్ చేసి ఎంజాయ్ చేయండి. పార్ట్ 2లో మళ్ళీ కలుసుకుందాం. పార్ట్ 2లో మనము చైర్ లిఫ్ట్ ద్వారా గ్లెన్కో మౌంటైన్ పైకి వెళ్ళి అక్కడ టాప్ వ్యూ ఎలా ఉంటుంది అండ్ ఆ జర్నీని అయితే నేను పార్ట్ 2లో మీ అందరికీ చూపిస్తాను. త్వరలోనే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ విల్ సీ యూ వెరీ సూన్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 2 వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇప్పుడు మనం గ్లెన్కో మౌంటైన్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఇక్కడ నుంచి మనం టికెట్ తీసుకొని ఆ చైర్ లిఫ్ట్లో అయితే మనం ట్రావెల్ చేయబోతున్నాము. యాక్చువల్గా కొంచెం ఎగ్జైట్మెంటింగ్గా ఉంది. చూద్దాము అది ఏ విధంగా మనకు జర్నీ ఉంటుంది అనేది నేను చూపిస్తాను.